Hi viewers, welcome to Markets at 12 noon. Market details లో గనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ 21 పాయింట్స్ పాజిటివ్ గా 11591 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 66 పాయింట్స్ పాజిటివ్ గా 38612 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 80 పాయింట్స్ నెగటివ్ గా 30339 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో గనుక చూస్తే వేదాంత 3.5% అండ్ ఓవరాల్ గా ఇంకా మెటల్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. JSW స్టీల్ వచ్చేసి 3% అండ్ టాటా స్టీల్ 2.5% వరకు అప్ మూవ్ లో ట్రేడ్ అవగా HPCL 3% and Tata Motors 2.5% పైగా అప్ మూవ్ లో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లో గనుక చూసుకున్నట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్ గా ఒక 2% వరకు డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతోంది. గెయిల్ 1.5%, బజాజ్ ఆటో 1.5%, భారతీ ఇన్ఫోటెల్ 1.36%, టైటన్ కంపెనీ నియర్లీ ఒక 1.5% వరకు డౌన్ సైడ్ లో మోవడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఇంకా బెటర్ గానే మోవడం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ హైయర్ సైడ్ లో పర్ఫార్మ్ చేస్తున్నాయి. ప్రస్తుతం డిక్లైన్సెస్ 679 గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 978 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. కమోడిటీస్ లో కనుక చూస్తే గోల్డ్ 0.15% నెగిటివ్ గా 31560 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.05% పాజిటివ్ గా 37335 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.63% పాజిటివ్గా 4137 వద్ద మూవ్ అవగా న్యాచురల్ గ్యాస్ 0.37% నెగిటివ్గా 188 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్లో కొంత కరెక్షన్ అనేది చూస్తున్నప్పటికీ కూడా ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ కొంత స్ట్రెంత్ అనేది కనబరుస్తోంది. మారుతి చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఒక 150 to 160 పాయింట్స్ వరకు అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము. రిలయన్స్ కొంత అబ్సల్యూట్ ఫ్లాట్గా ఉన్నప్పటికీ కూడా కొంత స్ట్రెంత్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు నా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. బట్ అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ మార్కెట్స్ రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక కన్సాలిడేషన్ మూవ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ సుమారుగా 11,575 ఆ లెవెల్ వద్దకు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం 11,590, 91 ఆ రేంజ్లో మూవడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే శేషు గారు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అని చూసుకుంటే కొంచెం ఈరోజు ఓపెనింగ్ అని చూసుకుంటే మార్కెట్స్ మనకి ఒక గ్యాప్ అప్ ఒక 50 పాయింట్స్ 40 to 50 పాయింట్స్ రేంజ్లో మనకి ఓపెన్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమాత్రం మార్కెట్స్ హై అదే లెవెల్లో సస్టైన్ కాలేకపోయింది. కంప్లీట్గా మనం చూస్తున్నాము డౌన్ ట్రెండ్లోనే మనకి ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతుంది. హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఒక దశలో మైనస్ కూడా ఫ్లాట్ టు మైనస్ కూడా నిఫ్టీ వెళ్ళింది. బట్ మళ్ళీ రికవరీ కావడం చూస్తున్నాము. ప్రధానంగా ఈరోజు మార్కెట్కి బాగా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఆర్ సెక్టార్ పరంగా చూసినా కూడా లాస్ట్ సిరీస్లో ఏవైతే మనకి పెద్దగా ఇవి లాస్ట్ సిరీస్లో మెటల్ పెరిగాయి. బట్ నిఫ్టీ పెరిగినంత పెరగలేదు. మెటల్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా మనకు ఉన్నాయి. దాదాపు అన్ని మెటల్ స్టాక్స్ ఈరోజు నిఫ్టీని లీడ్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్ లైక్ ఆటోమొబైల్ ఒకటి లాస్ట్ మంత్లో మనకి మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఆటోమొబైల్ సెక్టర్ పార్టిసిపేషన్ పెద్దగా ఏమీ లేదు. 1-2 స్టాక్స్ మినహాయిస్తే మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. అయితే ఈరోజు మళ్ళీ ఆటోమొబైల్ స్టాక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. నిన్న మనకి ఈవినింగ్ ప్రోగ్రాంలో సేమ్ ఇదే నేను చెప్పడం జరిగింది. లాస్ట్ సిరీస్లో ఏవైతే స్ట్రాంగ్ ఉంటాయో అవి కొంచెం వీక్ కావచ్చు, ఏవైతే వీక్ ఉంటాయో అవి నెక్స్ట్ సిరీస్లో స్ట్రాంగ్ కావచ్చు అని నిన్న 5 o'clock మనకి 4:30 ఆ టైంలో మనం ఇదే ప్రోగ్రాంలో క్లోజింగ్ బెల్లో చెప్పుకున్నాము. ఈరోజు కానీ చూసుకుంటే లాస్ట్ సిరీస్లో వీక్గా ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు వీక్గా ఉన్న సెక్టార్లు ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆటోమొబైల్ కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, లైక్ ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా చూసుకుంటే మారుతి ఉంది. నిన్న కూడా వీక్గానే ఉంది. నిన్న మొన్న కూడా పెద్దగా పెరగలేదు. బట్ ఈరోజు మారుతిలో 2.5% గెయిన్స్లో మనకి ట్రేడ్ అవుతుంది. తర్వాత టాటా మోటార్స్ ఒకటి లాస్ట్ సిరీస్ అంతా కూడా చాలా 190 లెవెల్స్ నుంచి 170 దాకా వచ్చింది. దాంట్లో మనకి ఈరోజు అప్ మూవ్ అనేది ఉంది. నెక్స్ట్ అంటే వీక్గా ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే కొంచెం ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ కౌంటర్లో ఉంది.
బజాజ్ ఆటోలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంది. తర్వాత మిగతా అన్ని స్టాక్స్ కూడా చాలా వరకు ఫ్లాట్గానే ఉన్నాయి. అడ్వాన్సెస్ డిక్లైన్స్గా చూసుకుంటే మనకి అడ్వాన్సెస్ బాగా డామినేట్ చేస్తున్నాయి. అయితే కొన్ని స్టాక్స్ మనకి లాస్ట్ బుల్ మార్కెట్లో చాలా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, యాక్షన్ కన్స్ట్రక్షన్ అండి, ఇది మనం లాస్ట్ 3 days బ్యాక్ కూడా దీన్ని రికమెండ్ చేసాము. 124 నుంచి 128 దాకా రావచ్చు అని 102లో ఉన్నప్పుడు. ప్రస్తుతం ఇది 7% గెయిన్స్లో 117 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా 120+ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ట్రైడెంట్ ఒకటి కూడా ఒక 7% గెయిన్స్లో ఉంది. తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్ 9%, అసలు ఏమాత్రం కూడా ఆగకుండా జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఈరోజు డే అంతా కూడా ముందుకు వెళ్తున్న స్టాక్ ఇది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంది. మిడ్ క్యాప్ యాక్షన్ కొనసాగుతుంది. నెక్స్ట్ రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది కొంచెం కన్సాలిడేషన్లో ఉండొచ్చు. మార్కెట్స్ మిడ్ క్యాప్ యాక్షన్ కొనసాగొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో ఎగ్జాక్ట్గా కరెక్షన్ ఎప్పుడు వస్తుంది ఎవరు కూడా చెప్పలేరు. బట్ న్యూ హైస్ని వితిన్ డేస్లోనే నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. న్యూ హైస్ని టచ్ చేసుకొని ఈవెన్ 11,600 దాటిందంటే నేను కూడా 11,800 నుంచి 900 మధ్యలో నిఫ్టీ షార్ట్లీ మనకి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 11,400 నుంచి 250 మధ్యలో మనకి ఒక సపోర్ట్స్ ఉన్నాయండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుండి కుమార్. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే చెప్పండి. సార్ నేను 2 స్టాక్స్ సార్ ఎంటర్ అయ్యాను సార్. అది లాస్ట్లో ఉన్నాను. ప్రికాన్ లిమిటెడ్ సార్, అది వచ్చేసి 70 రూపీస్లో కొన్నాను. ప్రజెంట్ 37లో ఉంది సార్. వచ్చేసి రిలయన్స్ ఇన్ఫ్రా సార్, ఎవరు 180లో కొన్నాను సార్. ఎవరు అడ్వైజ్ అన్న? మీరు అడ్వైజ్ ఈ 2 స్టాక్స్ మనం రికమెండ్ చేయలేదు కదా ఎప్పుడు. ఓకే, ఎవరు మా ఎనలిస్ట్ అంటే మీరు అడ్వైజ్ అని అన్నట్టుగా అంటే నేను ఓకేనండి. ఓకే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు ఒక రాంగ్ స్టాక్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ నుంచి కూడా మీరు ఇట్లా అంటే ఒక ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం ఆలోచన చేయడం కరెక్ట్ అవుతుందండి. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి మీరు రిలయన్స్ ఇన్ఫ్రా మీ రేట్ వస్తే మీరు కళ్ళు మూసుకొని ఎగ్జిట్ కాండి. ఇంకా మీరు వేరే ఆలోచించకుండా మీరు ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీది బాగా పడిన స్టాకు. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ రికవర్ అయింది. రిలయన్స్ ఇన్ఫ్రా దాని తగ్గట్టుగా రికవరీ లేదు. ఇది కూడా మీ రేటు రావచ్చు. మార్కెట్ సపోర్ట్ చేస్తే అన్నీ కూడా వీగున్న స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి. తర్వాత ప్రికాల్ ఎంతలో కొన్నారండి? 70. ఓకే, ఇంకా ప్రికాల్ 70 రూపీస్కి రావడం అనేది ఇప్పట్లో రాదండి. ఇప్పట్లో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పట్లో రాదు. బట్ స్టాక్ కొంచెము ఒకప్పటికి ఇప్పటికి వీక్ అయిపోయిందండి స్టాక్ పరంగా. అంటే వీక్ ఇన్ ద సెన్స్ మార్జిన్స్ బాగా పడిపోయినాయి. పడిపోవడం కాదు, లాస్లోకి వెళ్ళారు. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ చూడండి. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇదే విధమైన లాస్లో ఉంటే స్టాక్ పెద్దగా 45, 46 ఆ లెవెల్ దాటి పెరగలేదండి. 42 to 44 మ్యాక్సిమం ఈ లెవెల్ దాటి పెరగకపోవచ్చు. అయితే మీరు మధ్యలో రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్ ప్రాఫిట్ వస్తే కంటిన్యూ చేసుకోండి, లేదంటే ఎగ్జిట్ కాండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా ఆటో స్టాక్స్లో కనుక చూస్తే మంచి మూవ్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా మారుతి కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక 160 పాయింట్స్ పైగానే అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఈ ర్యాలీ అనేది ఏ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? మారుతి ప్రస్తుతానికి కంటిన్యూ కావచ్చు అండి. ఆ ర్యాలీ అనేది 7,200 దాకా రావచ్చు. అక్కడ కొంచెం మళ్ళీ స్టాక్ 7,200 ఇంకా మార్కెట్ సపోర్ట్ చేస్తే 7,400 మ్యాక్సిమం. అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు. ఓవరాల్గా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకి ఒక ఐషర్ మినహాయిస్తే మిగతాని, అంటే ఐషర్ కూడా పడింది, మిగతాని స్టాక్స్ పడ్డాయి, రికవరీ లేదు. బట్ ఇప్పుడే మనకి రికవరీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రికవరీ కొన్ని రోజులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ చూసుకుంటే ఇది మళ్ళీ 180+ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరి డిప్లో కూడా టాటా మోటార్స్ని ట్రేడర్స్ ఒక షార్ట్ టర్మ్ వ్యూతో కొనుక్కోమని చెప్తాను. హైదరాబాద్ నుండి మూర్తి కాలర్ ఉన్నారు. హలో మూర్తి, చెప్పండి. చెప్పండి మూర్తి.
257లో హోల్డ్ చేస్తున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి మూర్తి. ఎక్సైడ్ 267లో హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మ్. ఓకే. చూడండి, ఎక్సైడ్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు. షార్ట్ టర్మ్ అంటే మీ టైం ఎంతో మీరు మెన్షన్ చేయలేదు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్సైడ్ని హోల్డ్ చేయమంటాను. బట్ షార్ట్ టర్మ్ ఏంటంటే ఇది పెద్దగా అంటే బాగా పెరిగిపోయి మళ్ళీ 260 270 లెవెల్స్ వెళ్తుంది అయితే నేను చెప్పలేను. బట్ షార్ట్ టర్మ్ మ్యాక్సిమం 240 దాటకపోవచ్చు నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో. బట్ ఓవర్ ఏ పీరియడ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా 1.5 year అట్లా హోల్డ్ చేస్తాను అంటే మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడు మనకు కొంచెం ఈ ఆటో రిలేటెడ్ సెక్టర్ కొంచెం వీక్ ఉంది. మళ్ళీ ఇది స్ట్రాంగ్ కావాలంటే నెక్స్ట్ మంచి మాన్సూన్ ఉండి మళ్ళీ రూరల్ ఎకానమీ అంతా కూడా స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా ఈ ఆటో రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆటో యాన్సిలరీ అంటాము అవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైడ్ బై అండ్ లార్జ్ స్లోగా ఉంటుందండి. దీని ట్రెండ్ చాలా ఫాస్ట్గా పెరగదు, చాలా ఫాస్ట్గా పడదు, స్లో అండ్ స్టడీగా ఉండే స్టాక్ అండి. ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. ఒక శశి గారికి ముఖ్యంగా చూసినట్టయితే BEML ఈరోజు టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా మూవడం చూస్తున్నాము. ఇందులో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక 3 to 4% పైగానే అప్ మూవ్ అనేది కనిపిస్తోంది. సో ఈ అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? అండ్ రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? అంటే BEML ఇది బాగా బీటెన్ డౌన్ స్టాక్ అండి. అంటే బాగా పడిన స్టాకు ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తానండి. 1000 రూపీస్ ఈ స్టాక్ పైన సస్టైన్ అవుతుంది చాలా రోజుల తర్వాత అనమాట. అంటే బీటెన్ డౌన్ స్టాకు ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ రికవరీ కూడా అయిన స్టాక్ కూడా ఇది. కాబట్టి ఇది నెక్స్ట్ న్యూ హైస్ని చాలా తక్కువ టైంలో మనకి టెస్ట్ చేసే అవకాశము కనబడుతుంది. విత్ ఇన్ మంత్స్లో మనకి న్యూ హైస్ని ఫామ్ చేయొచ్చు. 1220 నుంచి 1280 దాకా ఈ స్టాకు నెక్స్ట్ ర్యాలీలో కొనసాగవచ్చు. కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఒక శశి గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే జై భారత్ మారుతి అండ్ JBM ఆటో విషయానికి వచ్చినట్టయితే ఆటో యాన్సిలరీ స్పేస్లోని ఈ స్టాక్స్లో ఒక ర్యాలీ చూస్తున్నాము. ఈ రోజు అంతా కూడా చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ కావచ్చు, ఆటో యాన్సిలరీ ప్యాక్ కావచ్చు, కొంత హయ్యర్ సైడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. జై భారత్ మారుతి వచ్చేసి అరౌండ్ 4% అండ్ JBM ఆటో కూడా ఒక 2.5 to 3% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. సో ఈ 2 స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే టెక్నికల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? టెక్నికల్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ని రోజులు వీక్ ఉన్నాయి. ఆ తర్వాత సెక్టర్ అంతా కూడా నిన్నటి వరకు లేకపోతే 1 week బ్యాక్ అంతా కూడా వీక్గా ఉన్న సెక్టర్ అటువంటిది మళ్ళీ పాజిటివ్లోకి వస్తాయి. సో ఇది ఒక సైకిల్ అండి స్టాక్ మార్కెట్లో. కాబట్టి ఏంటంటే టెక్నికల్స్ వీటికి కాకుండా ఉన్న పరిస్థితులను బట్టి అందుకే నేను చెప్తుంటాను 100% టెక్నికల్స్ ఫాలో కాకుండా టెక్నిక్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే మార్కెట్ బులిష్ ఉందనుకోండి, టెక్నికల్గా వీక్ ఉన్నా కూడా బేరిష్ ఉన్న స్టాకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా JBM ఆటో అయితే చాలా వీక్ ఉందండి. ఇప్పుడే మనకి చిన్న అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. చాలా వీక్ ఉంది JBM ఆటో అయితే ప్రస్తుతానికి. ఇది నెక్స్ట్ 280 దాటితేనే ఫర్దర్ ర్యాలీ అనేది ఉంటుంది. అప్ టు 300 దాకా ఇది ర్యాలీ అనేది కొనసాగవచ్చు. ఒక శశి గారు ఇక ఫార్మాలో కూడా చూసుకుంటే ఒక అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది ఈరోజు మనం చూస్తున్నాము. నేనంతా కూడా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫార్మా ప్యాక్ బాగా వీక్గా ట్రేడ్ అయింది. ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్లో మూవ్ అవ్వడం మనం చూసాము. బట్ సెకండ్ హాఫ్లో కనుక చూసుకున్నట్టయితే క్లోజింగ్ టైంకి ఫార్మా ప్యాక్లో ఒక ర్యాలీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి. అరబిందో ఫార్మా ఒక 3% అట్ ద సేమ్ టైం డాక్టర్ రెడ్డిస్ 2%, లుపెన్ కావచ్చు, సిప్లా లాంటి స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అది డిపెండ్ ఆన్ స్టాక్ పట్టి ఉంటుందండి. మనకి అదే ఇంతకుముందు నేను అన్నట్టుగా ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ లాస్ట్ ఒక 1 month మార్కెట్ బాగా పెరిగింది, అందరికి తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఫార్మా స్టాక్స్ పెద్దగా పెరగలేదు. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఆగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఫార్మా స్టాక్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఫార్మా స్టాక్స్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఉండొచ్చు, కొనసాగొచ్చు అండి. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ రెడ్డి మెయిల్ చేశారు. ఆయిల్ ఇండియా 3 months వ్యూతో తీసుకోవచ్చు అంటారా? 3 months వ్యూ అనేది మీకు చాలా
న్యూస్ ఫ్లో అనేది ఉంటుందండి. అంటే మనకి ఎందుకు ఎలక్షన్స్ కారణంగా మిగతా అంటే ఎలక్షన్స్ లేకుండా ఉంటే మనకి ధైర్యంగా తీసుకోమని లేకపోతే వద్దనో చెప్పేవాళ్ళం. బట్ ఎలక్షన్స్ దృష్ట్యా మీకు అందులో ఈ పిఎస్యు స్టాక్స్ అన్నీ కూడా ఎట్లుంటుందంటే గవర్నమెంట్ నెక్స్ట్ మారితే సపోజ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే దాని తగ్గట్టుగా ఈ స్టాక్స్ అన్నీ కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. బట్ అందుకని ఏంటంటే నేను దీనికన్నా మీరు మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ వెళ్ళండి, అది బెటర్ ఏమో అండి. వినయ్ భార్గవ్ కుమార్ మెయిల్ చేశారు. సిసిఎల్ ప్రోడక్ట్స్ 265లో తీసుకున్నారు, ఎక్సైట్ 206లో తీసుకున్నారు. రెండు కూడా హోల్డర్ సెల్. సిసిఎల్ 265, ఎక్సైట్ 206. హోల్డ్ చేయండి అండి. సిసిఎల్ ప్రోడక్ట్స్ 265లో తీసుకున్నారు, ఇప్పుడు మీరు ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇది కూడా స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఒక టైంలో బాగా 100 బిలో ఉన్న స్టాక్, బాగా పెరిగిన స్టాక్ అండి, హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎక్సైడ్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్సైడ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. బాబు విజయ్ మెయిల్ చేశారు. నాసిల్, ఎన్ఎండిసి, వికాస్ డబ్ల్యూఎస్పి ఈ 3 స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా 2 yearsతో ఇన్వెస్ట్మెంట్కి? నాసిల్, ఎన్ఎండిసి, వికాస్ డబ్ల్యూఎస్పి. ఓకే, నోసిల్ వెళ్ళొచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్గా. తర్వాత ఎన్ఎండిసి కూడా మీరు ఎన్ఎండిసి, నోసిల్, ఓకే నోసిల్ అయితే మీరు వెళ్ళవచ్చు అండి. తర్వాత ఎన్ఎండిసి కూడా స్టడీగానే ఉందండి. ఇది పెద్ద ఈ స్టాక్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఆధారపడి మూవ్ అనేది ఉంటుందండి. కాబట్టి ఓకే, ఇప్పుడు వరకు ఓకే అండి. పెద్దగా దీనికి రేంజ్ కూడా పెద్ద రేంజ్ కూడా ఉండదు, స్టడీ రేంజ్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శ్రీనివాస్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 1 year వ్యూతో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా? వద్దండి, మీరు ఐసిఐసిఐ బ్రాండ్ ఉంది కదా అని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మీరు తీసుకోవకండి. ఆ బిజినెస్ మోడల్ మనకేం రాదండి. మనకి ఐసిఐసిఐ బిజినెస్ అంటే బ్రోకింగ్ దాంట్లో కానీ చూసుకుంటే మనకి పెద్ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం రావు, మార్జిన్స్ అసలు ఉండవండి. ఇప్పుడున్న కాంపిటీషన్కి అసలు మార్జిన్స్ ఏ రోజు గారు తగ్గుతూ ఉన్నాయి. మీరు వద్దని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. ఒక శశిఖరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే కొంత రిలయన్స్ ఫ్లాట్గా మూవ్ అవ్వడం చూస్తున్నాము. నిన్నటి వరకు కొంత వీక్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే అబ్సల్యూట్ ఫ్లాట్గా కనిపిస్తూ ఉంది రిలయన్స్. సో డే పరంగా చూసుకుంటే దీనికి టార్గెట్స్ ఎలా ఉన్నాయంటారు? రిలయన్స్ కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వీక్గానే ఉంది. 1370 అంటే 1360 ప్రస్తుతం క్యాష్లో ఉంది. ఇదే లెవెల్లో ఓవర్ కావచ్చు అండి. 1352 ఆ లెవెల్ కూడా 54, 55 ఆ లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చు ఏమనిపిస్తుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సాధన్ మెయిల్ చేశారు. సింటెక్స్ ప్లాస్టిక్స్ హోల్డ్ చేస్తున్నారు, ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? అండ్ అరవింద్ హోల్డ్ చేయమంటారా? అరవిందా? యా, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. అరవింద్ సింటెక్స్ ప్లాస్టిక్స్, అరవింద్ ఒక ప్రస్తుతానికి సింటెక్స్ బాగా వీక్ ఉంది, బట్ ఇంకా చేసేది ఏం లేదండి, హోల్డ్ చేయండి. అరవింద్ కూడా ఎంతలో కొన్నారో తెలియదు, బట్ రీసెంట్ లోస్లో కొని ఉంటే మీరు ఒకసారి ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాగేశ్వరరావు మెయిల్ చేశారు. స్ట్రైట్స్ ఫార్మా ఏప్రిల్ సిరీస్ 468లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఫ్యూచర్స్లో అంతలో 468 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది ఓవరాల్గా ట్రెండ్ అయితే వీకే ఉంది, బట్ ఇప్పుడే కొంచెం ఒక చిన్న అప్ ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. దానికి తోడు ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ డే పరంగా కూడా స్టాక్ వీక్ అయిందండి. కాబట్టి ఫ్యూచర్లో ఉన్నారు కాబట్టి మీరు 480 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేసుకోండి. 480 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉందండి.
అది దాటితే ఫర్దర్ ర్యాలీ అనేది ఉంటుంది. ఇప్పుడు డే పరంగా ఒక స్ట్రాంగ్ ఉన్న స్టాకు లాస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ఇప్పటికి వీక్ అయిపోయిందండి ఈ స్టాకు ప్రస్తుతానికి, అంటే డే పరంగా. బట్ ఓవరాల్గా పొజిషనల్ పరంగా 450-60 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, అరౌండ్ 458 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని చిన్న అప్ ట్రెండ్ ఉంది, అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. వెంకట్ మెయిల్ చేశారు, JSW స్టీల్ అండ్ రిలయన్స్ ఈ 2 స్టాక్స్ని కూడా ఫీచర్స్లో ఒక 20 పాయింట్స్ అప్సైడ్లోకి వెళ్ళేటట్టు ఒక 10 డేస్ పరంగా కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? రిలయన్స్ JSW స్టీల్ అండ్ రిలయన్స్ కరెక్షన్స్లో కొనుక్కోండి. రిలయన్స్ ఏమో కానీ JSWని కొనుక్కోమని చెప్తాను. ఈవెన్ JSPL కూడా కొనుక్కోమని చెప్తాను. ఇప్పుడే కాదు, కరెక్షన్స్లో కొనుక్కోండి. రిలయన్స్ మాత్రం కొంచెం ఆగండి, కొంత కరెక్షన్ ఈ స్టాక్లో రావచ్చు. లాస్ట్ మంత్ పెరిగినట్ల ఇది పెరగకపోవచ్చు. ఒక శశి గారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కొంత హైస్ నుండి కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. నిన్నంతా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయిన బ్యాంక్స్ ఈరోజు కూడా చూసుకుంటే డేని స్ట్రాంగ్గా స్టార్ట్ చేసినప్పటికీ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి ప్రస్తుతం చూసుకుంటే కొంత కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో కొంత ఇదే ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం నేను అనుకోవడము వీక్గానే ఉండొచ్చు. అంటే వీక్ అని కాదు, ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బాగా పెరిగిన దృష్ట్యా కొంచెం ఇక్కడ ఆగొచ్చండి ఈ లెవెల్లో. శశి గారు ఓవరాల్గా ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఐ మీన్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? ఎట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వీక్ ట్రెండ్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కానీ ఇప్పుడున్న ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది, ఫ్లాట్గానే ఉండొచ్చు. ఈవెన్ నెక్స్ట్ వీక్లో కూడా కొంత ఫ్లాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేది స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూవర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 15 పాయింట్స్ పాజిటివ్గా 11,585 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 46 పాయింట్స్ పాజిటివ్గా 38,592 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 117 పాయింట్స్ నెగిటివ్గా 30,303 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సర్చ్. స్టే విత్ us.